అది కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం. అక్కడ ఉన్న ఒక ఫేమస్ న్యూస్ పేపర్కు ఒకరోజు కోడ్ లాంగ్వేజ్లో ఉన్న లెటర్ వచ్చింది. దానిపైన ఇలా రాస్తుంది: ఈ మ్యాటర్ను మీ న్యూస్ పేపర్లో మొదటి పేజీలో ప్రచురించకుంటే మీ ప్రాణాలు తీస్తాను అని వార్నింగ్ ఉంది. దాంతో ఆ పత్రిక వాళ్ళు భయపడి దానిని మొదటి పేజీలో ప్రచురించింది. అసలు ఆ కోడ్లో ఏముంది? ఎందుకు ఆ వ్యక్తి పోలీసులకు సవాల్ విసిరాడు? దాదాపు 37 మందిని ఎందుకు చంపాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సెన్సేషన్ కోరుకునే సీరియల్ కిల్లర్స్లో ఒకడు జోడియాక్. ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా అతని పేరు తప్ప ప్రపంచానికి అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. అది కూడా అతడి అసలు పేరు కాదు. నేను చంపిన వారంతా స్వర్గంలో నా బానిసలే, దమ్ముంటే నన్ను పట్టుకోండి, లేదంటే నా బానిసల్ని నన్ను చంపుకొనివ్వండి అంటూ పోలీసులకే లెటర్ రాశాడు వీడు. అసలు అతను ఎవరో, ఎలా ఉంటాడో, ఎందుకు ఇన్ని హత్యలు చేస్తున్నాడో ఇప్పటికీ మిస్టరీనే. 1968-69 సంవత్సరాల్లో అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించాడు జోడియాక్. చంపే ముందు వారికి తన పేరు జోడియాక్ అని చెప్పేవాడు. అలా చెప్పుకుంటూ చాలా ఆనందపడేవాడు. జోడియాక్ అంటే మొత్తం అని అర్థం. వరుస హత్యలతో పోలీసులకే చుక్కలు చూపించిన జోడియాక్ హత్యలు చేసిన చోట కోడ్ లాంగ్వేజ్లో క్లూలు కూడా ఇచ్చేవాడు. చంపేస్తానని బెదిరించి న్యూస్ పేపర్లలో అతడి కోడ్ లెటర్స్ని ప్రింట్ చేయించేవాడు. అయితే పోలీసులు, డిటెక్టివ్లు కలిసి ఎంత ట్రై చేసినా ఆ లెటర్స్ను డీకోడ్ చేయలేకపోయేవారు. నిజానికి జోడియాక్ 5గురిని హత్య చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి. అయితే జోడియాక్ మాత్రం తాను మొత్తం 37 మందిని చంపాను అని పేపర్లో ప్రకటించాడు. ఒకసారి పోలీసులకు రక్తపు మరకలున్న షర్ట్ని కూడా పంపించాడు. ఒకరోజు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొన్ని బుల్లెట్ల సౌండ్లు, అలాగే అరుపులు వినిపించాయి. అటువైపు పరిగెత్తిన స్థానికులకు ఒక కారు ముందు ఒక యువజంట ఒళ్లంతా రక్తంతో కనిపించారు. వాళ్ళ పేర్లు బెట్టీ లవ్ జెన్సెస్, డేవిడ్ ఆర్థర్ ఫారడే. వారిలో బెట్టీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న ఫారడేను హాస్పిటల్కు తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. అతడి తలలో, ఆమె వీపులో బుల్లెట్లు ఉన్నాయని తెలిసింది. అదే రోజు అర్ధరాత్రి తర్వాత పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. నా పేరు జోడియాక్, నాకు ఆ 2 మర్డర్ల వివరాలు తెలుసు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు ఆ 2 హత్యలు నేనే చేశాను. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను. కొలంబస్ పార్క్వేకి తూర్పున 1.6 కిలోమీటర్ల దూరంలో పాడుబడిన ప్రభుత్వ పార్కులో ఉన్న బ్రౌన్ కలర్ కార్లో 2 పిల్లల శవాలున్నాయి. ఈరోజు ఈ 2ని చంపినట్టే గత సంవత్సరం 9mm లర్జర్ గన్తో వాళ్ళని నేనే కాల్చి చంపాను అంటూ షాక్ ఇచ్చాడు. నిజంగానే పార్కులోని బ్రౌన్ కలర్ కార్లో 2 పిల్లల అస్థిపంజరాలు లభించాయి. దాంతో మీడియా దృష్టి జోడియాక్ పైన పడింది. పోలీసులు ఎంతో ఆవేశంతో జోడియాక్ని పట్టుకునే పనిలో పడ్డారు. నెలలు గడుస్తున్నాయి, కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సరిగ్గా అదే సమయంలో ఉన్నట్టుండి నగరంలో మళ్లీ కాల్పుల శబ్దం వినిపించింది. మరో ఘోరం జరిగింది. కారులో వెళ్తున్న ఒక జంటపై జోడియాక్ అటాక్ చేశాడు. ఈ సంఘటనలో మహిళ చనిపోయింది. మైకేల్ మ్యాగ్ అనే వ్యక్తి గాయాలతో బతికి బయటపడ్డాడు. హంతకుడి పేరు జోడియాక్ అని అతడు చెప్పడంతో పోలీసులు మళ్లీ అతన్ని వెతకడం మొదలుపెట్టారు. మొదటిసారి జోడియాక్ని చూసిన ప్రత్యక్ష సాక్షి మైకేల్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. జోడియాక్ తెల్ల జాతీయుడని, ఎత్తు దాదాపుగా 5 అడుగుల 8 అంగుళాల పొడవు ఉంటాడని మైకేల్ చెప్పాడు. మైకేల్ చెప్పిన ఆధారాలతో ఒక ఊహా చిత్రాన్ని గీయించారు. ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత నెల రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత జోడియాక్ ఒక ఫేమస్ న్యూస్ పేపర్కు వార్నింగ్ ఇస్తూ ఒక కోడ్ లాంగ్వేజ్లో లెటర్ను పంపించాడు. దీన్ని మొదటి పేజీలో ప్రింట్ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తా అన్నాడు. దాంతో భయపడిన ఆ న్యూస్ పేపర్ వాళ్ళు ఆ కోడ్ని మొదటి పేజీలో ప్రింట్ చేశారు. అయితే అందులో ఏముంది అనేది ఎవరికీ అర్థం కాలేదు. దానిని డీకోడ్ చేయడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. చివరకు ఒక హై స్కూల్ టీచర్ ఆ లెటర్ని డీకోడ్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అందులో ఏముంది అంటే, నాకు మనుషులని చంపడం అంటే చాలా ఇష్టం. అడవిలో జంతువులను చంపితే వచ్చే ఆనందం కంటే మనుషుల్ని చంపితే వచ్చే ఆనందమే ఎక్కువ అనిపిస్తుంది. ఇందులో చాలా ఫన్ ఉంది. ఎందుకంటే మనిషే అన్నింటికంటే ప్రమాదకరమైన జంతువు. కళ్ళ ముందు ఎవరైనా నా కారణంగా చనిపోతుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను మరణించాక తిరిగి స్వర్గంలో జన్మిస్తాను. అప్పుడు నేను చంపిన వాళ్ళంతా అక్కడ నా బానిసలుగా మారుతారు. నా అసలు పేరు చెప్పను, చెబితే మీరు కనిపెట్టేస్తారు. వీలైతే నన్ను పట్టుకోండి, లేదంటే నా పని నన్ను చేసుకొనివ్వండి. స్వర్గంలో నాకు కాబోయే బానిసల్ని చంపనివ్వండి అని రాశాడు జోడియాక్. అతడు రాసిన కోడ్ మిస్టరీ వీడింది, కానీ అతను ఎవరన్నది ఇప్పటికీ తెలియదు. తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పటికీ ఈ సంఘటన జరిగి దాదాపు 53 సంవత్సరాలు దాటింది. జోడియాక్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మిస్టరీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరొక మిస్టరీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మిస్టరీలు మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.